తెలంగాణ రాష్ట్ర కొత్త ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ తీసుకున్న తర్వాత మొదటిసారి తెలంగాణకు అయితే రావడం జరిగింది. వచ్చినటువంటి నేపథ్యంలో ట్రైన్ లో రావడం ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా మాట్లాడడానికి రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి ఉన్నారు. మేడం, మీనాక్షి నటరాజన్ తో మీకు ఉన్నటువంటి సంబంధం ఎలా ఉండేది, ఎట్లా అనిపిస్తూ ఉంది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కొత్త ఇన్ఛార్జిగా వచ్చినటువంటి నేపథ్యం? ఐ థింక్ ఇట్స్ వండర్ఫుల్. మనం వెల్కమ్ చేయాలి. కాంగ్రెస్కి ఉన్న మూల సిద్ధాంతాలు ఏమిటి అనేది మళ్ళీ అందరికీ గుర్తించేటట్టు వారు చాలా సౌమ్యంగా మామూలు సిటిజన్గా ట్రైన్లో రావటం, అదేవిధంగా గాంధీ భవన్లో కూడా ఆర్భాటాలు లేకుండా పోస్టర్లు ఇవి అవి కేవలం కేంద్ర నాయకత్వం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీవి తప్పితే ఇంకెవరివి ఉండకూడదు అని తీసుకున్న నిర్ణయం. ఐ థింక్ ఇట్ ఈస్ వండర్ఫుల్. మళ్ళీ మనం తిరిగి మన మూల ఆధారాలు, మనం నమ్ముకున్న సంస్కృతి, మనం పాటించిన విధానాలు మళ్ళీ గుర్తు తెచ్చి ప్రజల్లోకి పోవాలి అనే నిర్ణయాన్ని వారు తీసుకున్నందుకు మరీ నేను హర్షిస్తున్నాను. స్వాగతం పలు. కొత్త స్లోగన్ ఒకటి తీసుకోబోతా ఉన్నారు. జై సంవిధాన్ అనేది గ్రామానికి వెళ్ళాలని చెప్తా ఉన్నారు. కొత్త ఇన్ఛార్జ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇది తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. మీడియాకి అయితే వస్తున్నటువంటి లీక్, దానిలో నిజం ఉందా? ఏమో నాకు తెలియదండి. మీటింగ్ కన్క్లూడ్ అయినాకే చెప్పగలను.